ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావం ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఎక్కువ పిక్స్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ నేనైతే ఒక 7 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ 16 సెలెక్ట్ చేసుకుని పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. అయిన తర్వాత ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో జూమ్ అయితే చేసుకుంటున్నాను. అన్ని ఫొటోస్ కూడా జూమ్ అయితే చేసుకోవాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా అట్లనే జూమ్ చేసుకోవాలి ఫుల్ స్క్రీన్లో. అట్లా ఉంటే మనకు వీడియో అనేది చూడడానికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ అన్ని ఫొటోస్ కూడా అట్లానే చేసుకోవాలి. చేసుకుంటే ఫుల్ స్క్రీన్లో మనకు వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అన్ని పిక్స్ కూడా టోటల్ పిక్స్ కూడా అట్లా వేసుకోవాలి. అండ్ ఫొటోస్ నాకైతే ఇంక్రీజ్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. లెంత్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది. అంటే కట్ చేసుకుంటున్నాను. అన్ని ఫొటోస్ కూడా అట్లనే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత 2 పిక్స్ ఉంటుంది. 1 పిక్ అంతే వేసుకుంటున్నాను పిక్స్ అయితే నేను. నాకు ఎక్కువ లెంత్గా ఉంది అనిపిస్తుంది అంటే నేను కట్ చేసుకుంటున్నాను ఫొటోస్ అయితే. కట్ చేసిన తర్వాత వీటికైతే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సింపుల్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకొని ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క ఎఫెక్ట్ యాడ్ చేసుకొని రైట్కి అయితే ఇచ్చేసాను. ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. సింపుల్ ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఎందుకంటే మనకు టెంప్లెట్ వస్తుంది కాబట్టి. టెంప్లెట్ వచ్చినాక మనకు హెవీగా ఎఫెక్ట్స్ ఉంటే బాగుండదు. కాబట్టి నేనైతే సింపుల్ ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఫోటో లెంత్ అయితే మరీ తక్కువగా అనిపిస్తుంది కాబట్టి తక్కువగా ఉన్న పిక్స్ అయితే కొంచెం అయితే ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నాను. అన్ని పిక్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అన్ని పిక్స్ కూడా అట్లనే ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నాను. చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. అన్ని పిక్స్ కూడా అట్లనే చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేస్తే మనం టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని జూమ్ అయితే చేసేసుకోవాలి. జూమ్ వేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత దానికి ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేసేయాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. లిరికల్ వీడియో మీకు కావాలంటే అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి దీన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత మనకైతే ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటుంది. సాంగ్ లిరికల్ వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది స్క్రీన్ మీద. చూడండి ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ వచ్చింది. అండ్ కొంచెం మనం మిస్టేక్స్ ఏమైనా ఉంటే 1-2 సార్లు చూసుకొని ఎక్స్పోర్ట్ అని చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయడం మళ్ళీ యాడ్ చేయడం అంతా ఎందుకు ఎడిట్ చేయడం. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసే ముందు 1-2 సార్లు చూసుకొని ఎక్స్పోర్ట్ అనేది చేసేసుకోవాలి. నేనైతే 1-2 సార్లు చూసుకొని అయితే ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అవుతుంది.